కట్ చేసి మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ జిల్లా ఎస్పీ గారి తాలూకా ఉత్తర్వుల మేరకు ఫర్నిష్ చేసింది ఈ రోజున మన నర్సీపట్నం సబ్ డివిజన్ పరిధిలోని నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ కేసుల్లో ప్రెస్ మీట్ నిర్వహించమని చెప్పేసి మన అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుషిన్ సిన్హా ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు ఎర్లీ అవర్స్ అండి మాకు రాబడిన సమాచారం మేరకు మన టౌన్ ఇన్స్పెక్టర్ గారు సిబ్బంది అంతా కలిసి ఒక వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక స్కూటీ మీద పాత నేరస్తుడు రౌతు మల్లేష్ అని చెప్పి ఈయన్ని పట్టుకోవడం జరిగింది. ఆయన వెనకాల కూడా నవీన్ అని చెప్పి ఆయన్ని కూడా పట్టుకోవడం జరిగింది. వాళ్ళని తనిఖీ చేయగా వాళ్ళ దగ్గర వాళ్ళు తీసుకొస్తున్న స్కూటీలో సుమారుగా ఒక 22 కేజీలు గంజాయి ఉంది. అట్లానే అందులోనే డిక్కీలో కొంత గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా ఉన్నాయండి. ఆ గోల్డ్ ఆర్నమెంట్స్ సుమారుగా 137.930 గ్రాములు, అంటే సుమారుగా 138 గ్రాముల గోల్డ్ ఆర్నమెంట్స్. తర్వాత క్యాష్ కూడా 45,000 రూపీస్ క్యాష్. తర్వాత వాళ్ళ దగ్గర నుంచి 3 కత్తులు స్వాధీనం చేయడం జరిగింది. అదే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అని చెప్పేసి, ఎక్కడిది అంటే గంజా ఏజెన్సీ నుంచి కొనుక్కొని గంజా వ్యాపారం కూడా చేస్తున్నాం, తీసుకొచ్చి ఇక్కడ నర్సీపట్నం చుట్టుపక్కల అమ్ముతున్నాం అని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం జరిగింది. వాళ్ళిద్దరి మీద కూడా ఇంతకుముందు కూడా పాతగా ఎన్డీపీఎస్ కేసులు ఉన్నాయి. అలాగే ఎవరైతే ఈ రౌతు మల్లేష్ అన్న ఆయన ప్రజెంట్ మనకి ఇక్కడ ఎస్సీ కాలనీ దగ్గర నివాసం ఉంటున్నాడు. ఇంతకుముందు ఈయన 29/1/2025 మీకు అందరికీ తెలుసు ఎస్సీ కాలనీలో ఉన్న శ్రీ అంబేద్కర్ గారి విగ్రహాన్ని డ్యామేజ్ చేయడం, ఆ రోజే కొన్ని అంబులెన్స్లని ధ్వంసం చేయడం, అట్లాగే ఒక ఇంట్లో దూరి వాళ్ళ తాలూకా ఇంట్లో వస్తువుల్ని కాల్చడం, వాళ్ళ మీద హత్యా ప్రయత్నం చేయడం. గారా దుర్గాప్రసాద్ అని చెప్పేసి ఆయన ఇచ్చిన కంప్లైంట్ మీద అప్పుడు వాళ్ళ తాలూకా స్కూటీలు కూడా కాల్ చేశారని దీని మీద SC/ST కంప్లైంట్, అలాగే 307 ఇంగ్రీడియంట్స్తో ఆయన్ని మీద ఒక FIR ఇష్యూ చేయడం జరిగింది. ఆ కేసులో కూడా దర్యాప్తులో భాగంగా అప్పుడు 2 ముద్దాయిలను మేము అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ 4 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరు కొడుకుల్ని ప్లస్ ఇంకో వేరే 2 ముద్దాయిలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆయన అబ్స్కాండింగ్లో ఉన్నాడు. అబ్స్కాండింగ్లో ఉంటే ఆయన ట్రాక్ చేస్తూ మేము మా టీమ్స్ అన్నీ కూడా అప్పటి నుంచి టౌన్ ఇన్స్పెక్టర్ గారు, రూరల్ ఇన్స్పెక్టర్ గారు, రేవతమ్మ గారు, అలాగే CCS వాళ్ళ టీమ్స్ తోటి ట్రాక్ చేయడం జరుగుతుంది. ఈ రోజున ఆయన ఇక్కడ ఈరోజు పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత ఈ కేసులో ప్రాపర్టీ దేనికి సంబంధించి అంటే క్రైమ్ నెంబర్ 35/25 15/2/25 తేదీన పెద్దబొడ్డేపల్లిలో ఈ కేసుకి సంబంధించిన ప్రాపర్టీ అని అక్కడ ఒక సచివాలయంలో పనిచేస్తున్న ఎలక్ట్రికల్ ఎంప్లాయీ తాలూకా ప్రాపర్టీ అది. ఆ ప్రాపర్టీ కూడా టోటల్ ఇంటాక్ట్ ప్రాపర్టీ అంతా కూడా రికవరీ చేయడం జరిగింది. ఆ ప్రాపర్టీ
123.730 గ్రాముల గోల్డ్ అండి ఆయన దీంట్లో పోయింది. అదంతా కూడా రికవరీ చేయడం జరిగింది. అలాగే ఆ, సాయిబాబా గుడి దగ్గర కూడా 25/2/25 బంధు వీధిలోని ఒక కేసు ఒకటి రిజిస్టర్ చేయడం జరిగింది. ప్రాపర్టీ అఫెన్స్ ఒకటి రిజిస్టర్ చేయడం జరిగింది. అట్లాగే ఈయన్ని ఇంకా ఫర్దర్గా ఇంట్రాగేట్ చేస్తే రౌతులపూడి దగ్గర కూడా మార్చి 1వ తేదీన ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఈరోజు కూడా ఈ గాంజాని తీసుకొస్తుండగా దీని మీద కూడా ఒక మీడియేటర్ సమక్షంలో వాళ్ళని అరెస్ట్ చేసి సీజ్ చేయడం జరిగింది. గాంజా 22 కిలోల గాంజాని. అలాగే ఈయనతో పాటు వెనకాల గెడ్డం రామ్ నవీన్ 25 సంవత్సరాలు, ఈయన కూడా నర్సీపట్నమే. ఈయన మీద కూడా మొత్తం 5 కేసులు ఉన్నాయండి. ఒక గాంజా కేసు, 4 ప్రాపర్టీ అఫెన్సుల కేసులు కూడా ఉన్నాయి. ఈయనతో పాటు కలిసి తిరుగుతూ మొత్తం అఫెన్సులన్నీ కూడా వీనికి సహకరిస్తూ ఈ గంజాయి వ్యాపారంలో కూడా ఈయన పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఆయన్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అలాగే ఆ రోజున అంబేద్కర్ విగ్రహాన్ని దాడి చేసిన దీంట్లో ఆ రోజు పోలీసుల మీద కూడా వాళ్ళు కత్తులు అవి పట్టుకొని రాళ్ళు ఇవ్వడం జరిగింది. కత్తులు పట్టుకొని వీరవిహారం చేయడం జరిగింది. ఆ కత్తి, ఐరన్ రాడ్ ఇవన్నీ కూడా ఈరోజు మీడియేటర్ సమక్షంలో ఆయన దగ్గర నుంచి తీసుకొని రావడం జరిగింది, స్వాధీనపరచడం జరిగింది. అంతకు ముందు కూడా చాలా అఫెన్సెస్ ఈ రౌత్ మల్లేస్ చేయడం జరిగింది. ముందు రోజే మీకు అందరికీ కూడా తెలుసు, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఐరన్ రాడ్ పట్టుకొని వెళ్ళి హాల్చల్ చేయడం జరిగింది. వాళ్ళెవరు కూడా ఈయన మీద ఉన్న భయంతో రిపోర్ట్ కూడా ఇవ్వడానికి ముందుకు రాలేదు. ఆ రోజు వెళ్ళి టవర్ ఎక్కి నేను చచ్చిపోతాను అని చెప్పేసి ఇన్స్పెక్టర్ గారిని, పోలీసులు వీళ్ళందరూ కూడా బెదిరించడం జరిగింది. ఈయన మీద చాలా కేసులు, నటోరియస్ క్రిమినల్ అనమాట. ఎవరైనా పోలీసులు ఈయన్ని అరెస్ట్ చేయడానికి వెళ్తే వాళ్ళ మీద తిరగబడడం, వాళ్ళ మీద హత్యా ప్రయత్నం చేయడం, ఇవన్నీ. ఇంతకుముందు కూడా విశాఖపట్నం టౌన్కి చెందిన ఒక ఇన్స్పెక్టర్ గారు ఒక ప్రాపర్టీ ఎంక్వైరీ విషయంలో ఆయన దగ్గరికి వస్తే ఆయన మీద అటాక్ చేసి హత్యా ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఆ కేసు కూడా అందులో కూడా వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. అందులో ఇంకా కొంతమందిని అరెస్ట్ చేయాల్సిన ఉంది. వాళ్ళ కొడుకులు వాళ్ళని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంది.